హలో బ్రో, మీ పేరు? హరి. ఓకే. ఎన్టీఆర్ గారిది దేవరా మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి బ్రో? హాలీవుడ్లో ఇవి అవతార్ చూస్తారు కదా, దాని రికార్డ్ బ్రేక్ చేసేదా ఉంటుంది. అంటే అంత బ్లాక్ బస్టర్ అవుతుందా? పీక్స్. ఎందుకని అంత నమ్మకం? అంటే వాడు గ్లిమ్స్ వచ్చింది కదా, గ్లిమ్స్ వచ్చింది కదా, దాంట్లో అంటే వాడు చూపించిన విధానం కానీ మూవీలో పిచ్చగా ఉంది. కాబట్టి అవతార్ 1 బ్రేక్ చేస్తుంది, 2 అంత లేదు కాబట్టి 1 బ్రేక్ చేస్తుంది. వన్ దబా ఇది 1ని దంగల్ అనేసింది. ఎన్టీఆర్ అంటేనే మీకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి బ్రో? ఎన్టీఆర్ అంటే గుర్తొచ్చేది ఫస్ట్ యమదొంగ. యాక్షనా, మాసా, ఏంటి డ్యాన్సా? మాస్ అండ్ డ్యాన్స్ రెండు. మీరు ఎన్టీఆర్ గారిని దేవరాలో ఎలాంటి రోల్లో చూడాలనుకుంటున్నారు? ఎలాంటి క్యారెక్టర్ అయితే బెటర్? ఆయన మాస్ అంటే రక్త చరిత్రను సృష్టించేవాడు. కేజీఎఫ్లో ఎలివేషన్స్ ఇస్తాడు కదా, ఆ రేంజ్లో. మరి కొరటాల శివ ఎన్టీఆర్ కాంబినేషన్లో సెకండ్ మూవీ ఆల్రెడీ జనతా గ్యారేజ్ వచ్చి హిట్ అయింది. సెకండ్ మూవీ ఇది కూడా హిట్ అవుతుందా? ఇది కూడా హిట్ అవుతుంది. ప్రతి మూవీ 1000 crores అనే టార్గెట్ పెట్టుకొని వస్తున్నాయి. ఈ మూవీ కూడా 1000 crores క్లబ్లో చేరుతుందా? 1000. అదే చెప్పాను కదా ఆల్రెడీ, ఇది అవతార్ 1ని బ్రేక్ చేస్తుంది ఈ మూవీ. దేవరా 2 parts వచ్చే అవకాశం ఉంది, ఓన్లీ 1 part తీసే అవకాశం ఆల్రెడీ మెన్షన్ చేసింది కదా. ఇందులో ఎన్టీఆర్ గారు సింగిల్ రోల్ చేస్తారా లేకుంటే డ్యూయల్ రోల్ చేస్తే అవకాశం ఉందంటారా? సింగిల్ రోలే ఉంటుంది అనుకుంటున్నా. అలాగే సైఫ్ అలీ ఖాన్ విలన్గా నటిస్తున్నారు ఈ మూవీలో. మరి ఎలా ఉండొచ్చు ఆయన యాక్టింగ్? సైఫ్ అలీ ఖాన్ది కూడా బాగానే ఉంటుంది. నేను ఆయన గురించి తెలియదు కానీ బట్ బాగానే ఉంటుంది. అలాగే హీరోయిన్ గురించి వస్తే జాన్వీ కపూర్, శ్రీదేవి కూతురు నటిస్తున్నారు. ఎలా ఉండొచ్చు వాళ్ళిద్దరి మధ్య ర్యాపో కూడా బాగుంటుంది. ఫైనల్గా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఒక్క మాటలో ఏం చెప్తారు? జూనియర్ ఎన్టీఆర్కి చెప్పే మాటలు అంటే, ఆయన అభిమానిని కాదు నేను, కానీ ఆయన్ని మించి చూపించాలని కోరుకుంటా. అంటే అన్ని సినిమాల కంటే ఇది ఇంకా ద బెస్ట్ ఇవ్వాలని కోరుకుంటా. థ్యాంక్స్. ఓకే. హలో, మీ పేరు? శివమణి. ఓకే. ఎన్టీఆర్ దేవరా మూవీ రాబోతుంది కదా, ఎలా ఉండొచ్చు మూవీ? ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉంది? మేబీ ఇట్స్ గుడ్ ఉంటుంది, బాగానే ఉంటుంది. ఎన్టీఆర్ అంటే ఉంటుందిగా. మరి ఎన్టీఆర్ అంటేనే మీకు మెయిన్గా గుర్తొచ్చేది ఏంటి? మెయిన్గా మూవీ అంటే ఆయనలో డ్యాన్సా లేకుంటే యాక్షనా, ఏం గుర్తొస్తుంది? యాక్టింగ్. ఎన్టీఆర్ తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ అంటే ఏం చెప్తారు? ఫేవరెట్ మూవీ ట్రిపుల్ ఆర్. ఎందుకు ట్రిపుల్ ఆర్? ఇంతకు ముందుగా చాలా మూవీస్ తీశారు కదా, ట్రిపుల్ ఆర్ అంటే ఎందుకు ఇష్టం? అంటే మొత్తం సినిమాటిక్ అంటే స్టోరీ కూడా మంచిగా ఉంది అనమాట. ఇట్స్ వెరీ అట్రాక్టివ్ విలేజ్ పీపుల్. సో మీరు జనతా గ్యారేజ్ మూవీ చూసారు ఎన్టీఆర్ గారి? యా. ఓకే. కొరటాల శివ అదే అండ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తుంది ఈ మూవీ. వాళ్ళిద్దరు కాంబినేషన్ అదే జనతా గ్యారేజ్ వచ్చింది. ఈ మూవీ హిట్ అవుతుందా సేమ్ ఆ మూవీ లాగా? డెఫినెట్గా హిట్ అవుతుంది, జనతా గ్యారేజ్ కంటే హిట్ అవుతుంది. అలాగే శ్రీదేవి గారు కూతురు జాన్వీ కపూర్ ఎన్టీఆర్ గారు పక్కన హీరోయిన్గా నటిస్తున్నారు. సెట్ అవుతారా హీరోయిన్గా ఎన్టీఆర్ గారు పక్కన? అది సినిమా చూసిన తర్వాత తెలుస్తుంది కదా. ఓకే. ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పంటే ఏం చెప్తారు మీరు? ఒక్క మాటలో ఏమన్నా ఆయన గురించి? బెస్ట్ యాక్టర్ అండ్ డాన్సర్ ఆల్సో. కొరటాల శివ గారి గురించి? ఆయన కానీ మిర్చి, జనతా గ్యారేజ్ ఇలాంటివి తీశారు కదా మూవీస్, శ్రీమంతుడు ఇలాంటివి. ఫ్యామిలీ ఎంటర్టైన్ మూవీస్ ఆల్. ఓకే. రాజమౌళితో ఎవరైతే మూవీ తీస్తారో వాళ్ళు నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుంది కదా, ఈ మూవీ ఏమైనా ఎన్టీఆర్ది హిట్ అవుతుందా? హిట్ అవుతుంది, ఫ్లాప్ ఏమో హిట్. ఫైనల్గా దేవరా మూవీకి ఏమని చెప్తారు మీరు? వెయిటింగ్. హౌ ఇస్ ఇట్? వెయిటింగ్. ఓకే. ఇట్స్ ఓకే. హలో బ్రో, మీ పేరు? ఇంద్ర కుమార్ అండి. ఇప్పుడు కొరటాల శివ గారి కాంబినేషన్లో దేవరా మూవీ రాబోతుంది జూనియర్ ఎన్టీఆర్ గారిది. ఎలా ఉండొచ్చు ఎక్స్పెక్టేషన్స్? మేమైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా గుడ్గా పెట్టుకున్నామండి. ఎందుకంటే త్రిబుల్ ఆర్ చాలా భారీ మెజారిటీతో ఎన్టీఆర్ గారిది అనేక వసూలు సాధించింది. ఇలాగే ఎన్టీఆర్తో సినిమా అంటే మేము చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. అదే దేవరా రీసెంట్గా ట్రైలర్ కూడా చూసాము. ట్రైలర్లో అయితే ఎన్టీఆర్ గారి లుక్ కానీ, ఆ మాటలు కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా కాన్ఫిడెన్స్గా, చాలా ఉత్వేగంగా ఉన్నాయి. ఇది మేమైతే చాలా హోప్. అలాగే హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తున్నారు ఎన్టీఆర్ గారి పక్కన. సెట్ అవుతుందా ఎన్టీఆర్ గారి పక్కన జాన్వీ కపూర్? అసలు మనం ఎన్టీఆర్ గారి పక్కన ఏంటి జాన్వీ కపూర్ గారు సెట్ అవుతుందని అనుకుంటున్నాం. ఎందుకంటే జాన్వీ కపూర్ గారు మంచి హీరోయిన్ గారే, కానీ మనం ఈ సినిమా పూర్తిగా చూస్తే కానీ తన క్యారెక్టర్ ఏంటి అసెస్ చేయలేము. ఎన్టీఆర్ గారి పక్కన అది సెట్ అయిందా లేదని సినిమా పూర్తిగా చూసాకే మనకు తెలిసింది. ఇప్పుడు వరకు ప్రతి సినిమా పార్ట్ 1 పార్ట్ 2గా వస్తుంది. దేవరా కూడా 2 పార్ట్లకు వచ్చే అవకాశం ఉందా?
దేవర ఇంతవరకు అయితే మాకు దేవర కూడా 2 పార్ట్స్కి వస్తుందని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఆ ఎర్ర సముద్రం చూపించడం, అతను ఆ పడవ చాలా విన్యాసాలు చూపించడం చూసుకుంటే ఎక్కడైనా మ్యాక్సిమం సినిమాలు పెద్ద సినిమాలన్నీ కూడా ఎక్కడో కంక్లూజన్తో పాయింట్అవుట్ మీద ఆఫ్ చేస్తున్నారు. కాబట్టి ఇది కూడా దేవరా కూడా ఎక్కడ దగ్గర ఆఫ్ చేసి సెకండ్ ఎప్పుడో రిలీజ్ చేయొచ్చు అనే ఆలోచనతోనే ఉన్నాం ఇక్కడ. ఒకప్పుడు ప్రతి హీరోకి 100 కోట్ల టార్గెట్ 500 crores ఉండేది. ఇప్పుడు ప్రతి హీరో 1000 crores టార్గెట్ పెట్టుకొని వస్తున్నారు. సో ఎన్టీఆర్ గారికి 1000 crores రీచ్ అయ్యే సత్తా ఉందా? డెఫినెట్లీ బ్రో. ఎన్టీఆర్ గారు అంటే తన నటన కానీ ఏది కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సరైన సినిమా తీయగలిగితే అంటే అది కూడా మంచి కంటెంట్తో సరైన సినిమా తీయగలిగితే డెఫినెట్లీగా 100,000 crores రీచ్ అవ్వడం గ్యారంటీ బ్రో. ఎన్టీఆర్ గారిలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? బ్రో లాట్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి బ్రో ఎన్టీఆర్ గారివి. ఆ ఓల్డ్ సినిమా నుండి చూసుకోవచ్చు, సాంబా అని చూసుకోవచ్చు, ఆది అని చూసుకోవచ్చు, రీసెంట్గా నానక ప్రేమతో అని చూసుకోవచ్చు, అలాగే ఊసరవిల్లి అని చూసుకోవచ్చు, ఇలా చూసుకుంటే ఆ త్రిబులాలని చూసుకోవచ్చు, ఇలా చాలానే ఉన్నాయి ఇప్పుడు. ఫైనల్గా ఒక్క మాట ఎన్టీఆర్ గురించి. ఒక్క మాట ఎన్టీఆర్ గురించి చెప్పాలి అంటే అతను ఒక డ్యాన్స్ పర్ఫార్మర్ బ్రో. అతను డ్యాన్స్ అంటే పిచ్చి ఉండుద్ది, అలాగే అతని డైలాగ్ చాలా బాగుంటాయి. అదొక మంచి మనిషి. ఓకే, థ్యాంక్స్.